ఆ శివ అయితే ఎవరున్నారు ఆ అబ్బాయితో ఫోన్ మాట్లాడనివ్వండి. ఫోన్ మాట్లాడి ఈ అమ్మాయి మాట్లాడను నేను ఆయనతో అంటే నేను ఆలోచిస్తాను పెళ్లి చేసుకుంటా అంటున్నాడు ఈ అబ్బాయి. దీన్ని దేవుడిగా ప్రమాణం చేసి చెప్పించండి. ఇంకోసారి ఆడితో మాట్లాడు. ఇంకోసారి మాట్లాడిందా నేనే చంపేస్తా. ఊరుకోవయ్యా, ఏమో ఇత్తులా మాట్లాడుతున్నావు. ఈ అమ్మాయిని వద్దంటున్నావు, ఈ అమ్మాయి కావాలన్నా ఎవరు ఊరుకుంటారు ఇక్కడ? మేడం ఎంత చేసినా అబ్బాయికి అమ్మాయి వేరే వాళ్ళతో మాట్లాడితే ఇష్టం ఉండదు మేడం. క్లారిఫికేషన్ కావాలి. నీకు అమ్మాయి కావాలా? అమ్మాయి పేరేంటి? కొడుకుని కన్నావు కదా. సుప్రియ. సుప్రియ. సుప్రియ నీకు ఇష్టం, నీ క్రష్, నీ లవ్ ఏదైనా కానీ అది పాస్ట్. ఇప్పుడు నువ్వు పెళ్లి చేసుకోవాలనుకున్నా మీ ఇంట్లో ఒప్పుకోరునా? ఆల్రెడీ తనకు పెళ్ళి అయిపోయింది. నీ కొడుకైనా కానీ ఫ్యూచర్లో నీ కొడుకని నీ పేరు చెప్పుకొని వస్తాడా? బయటికి రాడు కదా. ఆ అమ్మాయి నేను యాక్సెప్ట్ చేస్తాను మేడం, నా ఫ్యామిలీ కూడా యాక్సెప్ట్ చేస్తుంది, నేను హ్యాపీగా ఉంటాం. వాళ్ళ భర్త ఒప్పుకుంటాడా? వాడిని ఏదో చేసిద్ది. ఏదో క్రిమినల్ గా ఉన్నారు. అట్లాంటి అసలు ఎందుకు అట్లా వెళ్ళిపోతారు థాట్స్? ఇప్పుడు అట్లా కాదు, అయిపోయింది ఏదో అయిపోయింది బంగారాజు. ఇప్పుడు శివకి మధ్యలో నేను బక్రాయ్యా మేడం. అవును, ఆ పిల్ల మరి ఆ పిల్ల ఏం చేసినావు మరి నువ్వు? సుప్రియకి నాకు మధ్యలో అలా ఆయన బక్రా అవుతారు అంతే. ఎవరో అంటే ఫిక్స్ అయిపోయారు, మీకు మీరు ఫిక్స్ అయిపోయి అంతా చేసుకుని. ఇలాంటి వాళ్ళు స్టార్ట్ చేస్తారు మేడం. సుప్రియ లాంటి వాళ్ళు ఇబ్బంది పడతా ఉంటారు. ఓ మై గాడ్. సుప్రియ ఓకే పాస్ట్, మరి ఫ్యూచర్ ఏంటి? అమ్మాయి కావాలా వద్దా నీకు? నువ్వు ఎన్ని అనుకున్నా ఎవరేమనుకున్నా లోకం సొసైటీ ఒప్పుకోదు. పోనీ వాళ్ళ భర్త ఒప్పుకుంటాడా? నువ్వు ఒప్పిస్తావా అక్కడికి వెళ్ళి? లేదు కదా. మూవ్ ఆన్ అయిన తర్వాతే కదా శ్యామల దగ్గరకు వచ్చావు, లవ్ అన్నావు. ఒకవేళ సుప్రియని మా ఇంట్లో యాక్సెప్ట్ చేయకపోతే నేను ఇప్పుడు కొత్త పెళ్లి చేసుకుంటాను, కానీ ఈ పిల్లలు మాత్రం చేసుకున్నాను. ఇప్పుడే కదా ఆ పిల్ల దేవుడి మీద ప్రమాణం చేస్తే పెళ్లి చేసుకుంటా అన్నావు. నాకు నమ్మకం లేదు మేడం. ఇప్పుడు నీకు నమ్మకం కావాలంటే ఏం చేయాలి? నీకు నమ్మకం రావాలంటే ఏం చేయాలి? ఇప్పుడు తను ఏం చేయాలి? ఇది శివగాడికి ఫోన్ చేసి ఆ నెంబర్ డిలీట్ చేసి ఆ శివగాడి నెంబర్ మీరు తీసుకొని మీరు ఫోన్ చేయించి మాట్లాడి కలిపితే అప్పుడు నేను ఆలోచిస్తావు. బంగారాజుకి ఎంత మంచి మనసో, ఆలోచిస్తాడంట. మరి ప్యాకేజ్ చేసింది అలాంటి పని మేడం. సో కానీ ఇప్పటికీ కూడా అమ్మాయి నాకు వాడే కావాలంటుంది కాబట్టి ఒకసారి క్లియర్ గా శ్యామలతోనే మాట్లాడదాం ఒకసారి. శ్యామల చెప్పండి, ఇప్పుడు ఆ అబ్బాయి అంటున్నాడు నాకు వద్దండి, నాకు క్యాస్ట్ ఫీలింగ్ ఉంది, మా ఇంట్లో ఒప్పుకోరు ఈ పిల్ల క్యాస్ట్ చెప్తే అని అంటున్నాడు. నువ్వేమో నాకు ఆయనే కావాలి, నాకు వేరే అమ్మాయితో పిల్లలున్నా పర్లేదు నేను ఆయన్నే చేసుకుంటా అంటున్నాను. చేసుకుంటాను, తన్నే ప్రూవ్ చేసుకుంటాను. శివకి ప్రూవ్ చేసుకోమన్నాడు కదా, ప్రూవ్ చేసుకుంటాను, చేసుకోమని చెప్పండి. ఎంత ప్రూవ్ చేసుకున్నా నేను యాక్సెప్ట్ చేయగలను. ఎన్ని మాటలు మాట్లాడతావయ్యా రాజా నువ్వు? నాకు అర్థం కాదు మేడం. నేను అసలు ఎక్కడ దొరికిరమ్మా నీకు ఇన్ని ఒక్క రోజులో? అంటే ఒక గంటలో, ఇప్పుడు మా దగ్గర ఉన్న గంటలోనే ఇన్ని మాటలు మాట్లాడి ఇన్ని వెరైటీస్ ఆఫ్ అబ్బా క్యారెక్టర్స్ వచ్చాయో బయటికి. ఎలా భరిస్తే అసలు ఎలా ఉంటావు? నీ ఫ్యూచర్ నీకు అర్థం అవుతుంది? నాకు అర్థం కావట్లేదు. ఏం చూస్తున్నావు? ఏం చూపిస్తున్నావు? నీకు అంత తనకి అడిక్ట్ అయిపోయావు నువ్వు, నాకు అర్థం కావట్లేదు. ఇప్పుడు నేను ఒప్పుకుంటాను మేడం, కానీ ఈ కులం మా ఇంటికి కులం తక్కువ ఏంటి? ఇంతకు ముందు ఆ అమ్మాయిని తీసుకొచ్చి నీ దగ్గర పెట్టుకున్నప్పుడు కులం కనిపించలేదా? కులం కనిపించలేదా? మేము లివింగ్ లో ఉంటానికి కారణం నాకు అన్నం బాక్స్ లో పెట్టడానికి మాత్రమే తప్ప ఆ పిల్లతో ఏ రోజు శారీరకంగా నేను కలవలేదు. అన్నం బాక్స్ లా నా బట్టలు ఉతకాలి, అన్నం బాక్సులు కావాలి నాకు. అంటే పనమ్మాయిలాగానా నీకు ఉండేది? నీకు పిల్లలు కనడానికి ఒక ఆమె కావాలి, నీకు బాక్సులు పెట్టడానికి ఒక ఆమె కావాలి అంటే అసలు నీకైనా ఒక క్లారిటీ ఉందా? ఆ కులానికి పనికిరాని ఒక అమ్మాయిని ఏదో జాలిపడి ఇంట్లో ఉంచుకుంటున్నాను అనే ఒక నెపంతో నిన్ను నలుగురికి పరిచయం చేస్తే ఏంటి సొసైటీలో నీ విలువ? నీకంటూ ఒక విలువ వద్దమ్మా? కావాలి కదా. మరి కావాలంటే ఇలాంటి వ్యక్తిని పెళ్లి చేసుకుంటారా ఎవరైనా? చేసుకుంటారా? వాళ్ళ పెద్దనాన్న ఈ శివగాడు జరిగినప్పుడు విషయం కోసం చూసినా అప్పుడు చచ్చిపోయినా బాగుండేది. మీకు అట్లా మాట్లాడే అర్హతే లేదు ఇక్కడ. ఉత్తముళ్లాగా ఏదో ఆ పిల్లని ఏదో ఇట్లా 4 మాటలనేస్తే నువ్వు ఏదో ఉత్తముళ్లాగా ఇక్కడ ఎవరి ఫీలింగ్ ఏమి ఇవ్వరులే. కానీ అసలు ముందే అన్నీ తెలిసి ముందే అన్నీ కమిట్ అయిపోయి కమిట్మెంట్ అంతా అయిపోయిన తర్వాత పూర్తిగా అట్రాక్షన్ అంతా పోయిన తర్వాత వీళ్ళు నాకు అవసరం లేదు అనుకుంటే అయిపోద్ది కదా. ఈ డిస్కషన్ అంతా ఎందుకు? వాడేమో నాకు అవసరం లేదు, నువ్వు కులం తక్కువదాను అంటున్నాడు. నీకు రోషన్ లేదా? కోపం రావట్లేదా? పనమ్మాయి అంటున్నాడు.
నువ్వు నాకు పందానివి, వంట చేసి పెడితే చాలు, నా పక్కలో ఉంటే చాలు అంటున్నాడు. నీకు కోపం రావట్లేదా? ఒక ఆడదానికి కావాల్సిందేనాది? అసలు సిగ్గుందా? హలో బంగారు రాజా, నీకు సిగ్గుందా? ఒక ఆడపిల్లని అంతలా వాడుకుంటున్నావే, అసలు ఎట్లా అంటావు? నువ్వు మనిషివేనా? నాకు అర్థం కాదు. ఒక పందాల్లా ఎట్లా చూస్తావు? నీతో అంత ఇష్టంగా నీతో రిలేషన్ లో ఉంటుంటావు, పందాల్లా ఎట్లా చూస్తావు నువ్వు? ఈ సిగ్గులేదు నన్ను కూడా వాడుకుంది కదా అది ఇక్కడ షోకి వచ్చి ఆ మాటలు మాట్లాడతావా? అది నన్ను వాడుకుంది కదా మేడం డబ్బుల విషయంలో. నేను డబ్బుల విషయంలో అంటే ఇష్టంతో చేసుకోవాలా? ఇది బిజినెసా? ఇస్ దిస్ ఎ బిజినెస్? ఇస్ రిలేషన్షిప్ ఇస్ ఎ బిజినెస్ ఫర్ యూ? నా దగ్గర డబ్బులు లాగా చూసింది, మరి నేను అంతే చూస్తా కదా. మరి సరే, ఎంత తీసుకున్నావు తన దగ్గర డబ్బులు? నువ్వు జాబ్ చేస్తానంటున్నావు కదా, డబ్బులు తీసుకోవాల్సిన అవసరం ఉంది నీకు? అంటే నా ఫ్యామిలీ ఫైనాన్షియల్ ప్రాబ్లం ఉంటే నా శాలరీ వాళ్ళకి ఇచ్చి నా మెయింటెనెన్స్ దీని దగ్గర చూసుకునేదాన్ని. అఫ్ కోర్స్ ఒక అమ్మాయి నమ్మొచ్చిందంటే నువ్వు పెట్టాలబ్బా, పెట్టాలి కదా. ఎంతవరకు అది కూడా ఎందుకు చెప్తున్నావు? యా ఆ మాత్రం చూసుకో నన్ను అని వేసుకో. ఒక అమ్మాయి నమ్మొస్తే అది పెట్టాలి, నీ బాధ్యత అది. చూసుకోలేను, రేపేం చూసుకుంటాం. ఇప్పుడు పెట్టిన కొన్ని పైసలకే క్యాలిక్యులేషన్ చేస్తున్నాం. ఒకసారి నేను డబ్బులు అడిగాను మేడం, ఇన్ని నాలుగు చూసుకున్నా కదా. ఒకసారి డబ్బులు అడిగితే దీని శాలరీ వచ్చినాయి, ఆ రోజే పడ్డాయి. పడితే నేను సుప్రియకి ఇవ్వాలి, సుప్రియకి కొన్ని పంపించా, మా ఇంటికి కొన్ని పంపించా. అసలు నా దగ్గర డబ్బులు లేవు. సరే దీని దగ్గర ఉంటాయి కదా, శాలరీ వచ్చింది, ఇంకెవరు పంపించింది అని చెప్పి నేను అడిగా ఎంత ఉన్నాయంటే ఉన్నాయని చెప్పింది. నేను ఉన్నాయంటే నేనన్నా నాకు పంపించమని చెప్పాను. నాకు పంపించమంటే లేవు, డబ్బులు లేవు, ఇన్సఫిషియన్స్ అని అవుతుంది అని అంది. ఏం డబ్బులు లేకపోవడం ఏంటి అని చెప్పి నేను తర్వాత పొద్దున్నే ఇక వెళ్ళిపోయా, ఆఫీస్కి వెళ్ళిపోయా. ఇంట్లోనే ఉంది. సాయంత్రం వచ్చా ఇది పడుకున్నాక దీని ఫోన్ చెక్ చేశా. ఎప్పుడు నీకు ఇదే పనా? అప్పటికే మెసేజ్ వస్తున్నాయి. నీకు ఎప్పుడు ఇదే పనిలే. ఎవరితో మాట్లాడుతుంది ఒక అమ్మాయి, మనతో ఉందంటే దాన్ని నమ్మేది లేదు. ఫోన్లు మెసేజ్ ఎవరితో తిరుగుతుంది. ఇది డబ్బులు అడుగుతున్నా నాకు అనుమానం మేడం. నేను ఎప్పుడు దీన్ని డబ్బులు అడగలేదు ఇన్నాళ్ళలో. దీన్ని ఫస్ట్ టైం డబ్బులు అడిగా. సరే చూసా ఇది పడుకుంది, నేను డేటా అని చెప్తే అప్పటికే మెసేజ్ వస్తున్నాయి, శివగాడు అల్లు పెడుతుంది. తర్వాత ఫోన్ పే ఓపెన్ చేసి చూసా. ఫోన్ పే ఓపెన్ చేస్తే దీనికి వచ్చిన 14,000 కూడా శివగాడి పంపించేసింది. మా ఇంట్లోకి పంపిస్తానన్నావు, మళ్ళీ శివాకి అంటున్నాడు. నువ్వు పంపించేది ఖర్చు ఉంటే అవుతాయని తన దగ్గర పెట్టుంచుకున్నాను, కావాల్సినప్పుడు సెండ్ చేయించుకుందాం అని తన దాంట్లో ఉంచాను. ఆవిడ ఉద్యోగం అయ్యా, ఆవిడ శాలరీ ఆవిడ ఇష్టం, కానీ తీసుకొచ్చి నీ దగ్గర ఉంచుకున్నాక నీ బాధ్యత కదా తను చూసుకోవాల్సింది. ఎంత బాధ్యత అయినా వేరే వాడితో అలా ఉంటుంది. నీకెందుకు ఇప్పుడు హ్యాపీగా నీకు సుప్రియ ఎవరు అందిస్తుంది అంటున్నావు కదా డబ్బులు, నీకేం బాధ? ఇప్పుడు డబ్బులకు లోటేం లేదుగా. అని నీ ఫినాన్షియల్ గా అవన్నీ మాకు అవసరం లేదు, అర్థమవుతుందా? రిలేషన్షిప్ కోసం వచ్చారు, రిలేషన్షిప్ ని మెయింటైన్ చేద్దామని వచ్చారా? లేదంటే ఈ తతంగం అంటే ఏంది నాకు అర్థం కావట్లేదు. ఇప్పుడు కూడా నాకు ఏం సమాధానాలు చెప్పాలో అర్థం కావట్లేదు మౌనిక వీళ్ళ విషయంలో. వీళ్ళలో చెప్పింది అసలు ప్రేమే కాదు, వీళ్ళు ప్రేమించుకోలేదు, జస్ట్ దే డిడ్ అ బిజినెస్. అవసరాలు తీర్చుకున్నారు అంతే, అంతకు మించి ఏం లేదు ఇక్కడ. అయిపోయినాయి అవసరాలు. ఇప్పుడు ఫైనల్ గా ఏం కావాలనుకుంటున్నారు ఇద్దరు? తను ఎక్కడ వేరే వాడితో తిరిగితే తన పరువు ఏమైనా పోతుంది అని వీడినే పెళ్లి చేసుకుంటానంటుందో నాకు అర్థం కావట్లేదు. వీడు ఆల్రెడీ దీంతో వ్యామోహం అయిపోయింది, ఇది నాకు అవసరం లేదు అంటున్నాడు వీడు బంగారు రాజా.